వ్యవసాయం దండగన్నటువంటి చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వ్యవసాయం దండగాన్ని నిరూపించే విధంగా రైతులను నష్టపరుస్తూ మోసం చేస్తూ బూటకపు హామీలతో కాలం వెలబుచ్చుతున్నాడు. సరే మోసమే చేస్తున్నాడు కదా అనుకుంటే శాశ్వత ప్రాతిపదికన అనంతపురం జిల్లా రైతుల ప్రయోజనాలను తుంగలో దొక్కుతూ అనంతపురం జిల్లాలో హంద్రీనీవా కాలువ రెండవ దశ కింద ఉన్నటువంటి గ్రామాల రైతులను శాశ్వతంగా కూలీలుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాడు. ఎన్నిసార్లు వద్దన్నా వినతి పత్రాలు ఇచ్చినా హంద్రీనీవా కాలువ రెండవ దశను కాంక్రీట్ లైనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని మాత్రం ఆపడం లేదు చంద్రబాబు. అయ్యా చంద్రబాబు గారు, హంద్రీనీవా కాలువను మీరు లైనింగ్ చేస్తే హంద్రీనీవా కాలువ కింద దాదాపుగా 10-15 కిలోమీటర్ల పాటు పెరిగిన భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, బోర్లన్నీ ఎండిపోతాయి, వ్యవసాయం కనుమరుగవుతుంది. ఈరోజు అక్కడ పళ్ళ తోటలు పెట్టుకున్న వాళ్ళు, వరిమల్లు పెట్టుకున్న వాళ్ళు, కమర్షియల్ క్రాప్స్, డ్రై క్రాప్స్, వెట్ క్రాప్స్ ఇవన్నీ కూడా వేసుకొని రాజశేఖర రెడ్డి గారు పుణ్యాన హంద్రీనీవా కింద భూగర్భ జలాలు పెరిగి కూలీలు రైతులుగా మారడం మనం అందరం చూస్తున్నాం. ఫ్రూట్ పోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు అనంతపురం జిల్లాను మనం అందరం కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి ఇటువంటి ప్రాంతాన్ని మళ్ళీ నువ్వు ఎడారి చేసేదానికి హంద్రీనీవా ప్రధాన కాలువ రెండవ దశను లైనింగ్ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో అర్థించినాం, అయా రాజకీయాలుతో రైతు ప్రయోజనాలు చూడండి, హంద్రీనీవా రెండవ దశ కాలువను నువ్వు లైనింగ్ చేసి పొంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ చేసి కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలా అని. నీ కుప్పంకు నీళ్ళు ఇచ్చేదానికి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం పూర్తిగా ఎండబెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నావు, పార్షియల్గా చిత్తూరు జిల్లాను ఎండబెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. మరి నీకు ఒరుగుతాండేది ఏంది? శాస్త్రీయంగా నువ్వు చేస్తున్నది కరెక్టా కాదని చర్చించినావా? ఇంజనీరింగ్ నిపుణులతో మాట్లాడినావా? రైతు ప్రతినిధులతో మాట్లాడినావా? పోనీ మీ నిమ్మల రామానాయుడుతోనైనా చర్చించినావా చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు రాష్ట్రంలో ఎక్కడన్నా పోయి చూసుకోండి, కాలువ లైనింగ్ ఎప్పుడు చేస్తారు? కేసీ కెనాల్ 100 ఏళ్ల కింద కట్టిండే కేసీ కెనాల్ను దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత లైనింగ్ చేసినారు. మరి కృష్ణా డెల్టా లైనింగ్ పనులు ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి, గోదావరి డెల్టా లైనింగ్ పనులు ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. మన పక్కన ఉన్న తుంగభద్ర ప్రాజెక్ట్ హెచ్ఎల్సి కాలువ లైనింగ్ పనులు ఇప్పటికీ పూర్తి కాలే. దాని కింద ఉన్నటువంటి బ్రాంచ్ కాలువల పనులు ఇప్పటికీ లైనింగ్లు పూర్తి కాలే. నార్త్ కెనాల్, సౌత్ కెనాల్, ఎంపీఆర్ డ్యామ్ కింద ఉన్నటువంటి నార్త్ కెనాల్, సౌత్ కెనాల్ లైనింగ్ పనులు ఇప్పటికీ పూర్తి కాలే. వాటి కింద ఉన్న పిల్ల కాలువల లైనింగ్లు ఇంకా జరుగుతున్నాయి, పూర్తి కాలే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆయకట్టు వ్యవస్థను ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూటరీలు, బ్రాంచ్ కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్లు, సబ్ మైనర్లు ఏర్పాటు చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ చివరి ఆయకట్టుకు నీళ్లు రాకపోతే లైనింగ్లు చేస్తారు. ప్రతి ఒక్క ఎకరాకు కూడా మీరు కాలువలు లైనింగ్ చేసి నీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఏ రైతుకు నష్టం ఉండదు. అప్పుడు మీరు పిల్ల కాలువలు నిర్మాణం చేస్తే హంద్రీనీవా ప్రాజెక్ట్ రిపోర్టు, హంద్రీనీవా డిపిఆర్లో టెండర్లు పిలిచేటప్పుడు హంద్రీనీవా మొదటి దశలో అన్లైన్డ్ కెనాలు విత్ లైన్ సెక్షను, రెండవ దశలో లైనింగు విత్ డిస్ట్రిబ్యూటరీస్. అంటే హంద్రీనీవా మొదటి దశలో అన్లైన్డ్ కెనాల్ విత్ లైన్డ్ సెక్షను, రెండవ దశలో పూర్తిగా డిస్ట్రిబ్యూటర్లు నిర్మాణం చేసి మూడవ దశలోనే లైనింగ్ చేస్తామనేసి దాంట్లో ఉంది. మరి ఏ రకంగా చూసినా మీరు ఇచ్చినటువంటి రాష్ట్ర గవర్నర్ ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంట్తో, రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో రూపొందించినటువంటి ఒక టెండర్ డాక్యుమెంట్, అగ్రిమెంట్ మీరే ఉల్లంఘిస్తున్నట్లు కాదా?
అంద్రినీవ కాలువ ప్రధాన కాలువను లైన్డ్ సెక్షన్తో అన్లైన్డ్గా నిర్మాణం చేయడం అనేది మొదటి దశ. ఈ కాలువ కింద ఉన్నటువంటి పిల్ల కాలువల నిర్మాణం చేయడం అనేది రెండో దశ. ఈ పిల్ల కాలువల నిర్మాణం అయినాక ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేటువంటి క్రమంలో చివరి ఆయకట్టుకు నీళ్లు చేరకపోతే అప్పుడు లైనింగ్ చేయాలనేది మూడో దశ. మరి ఈ కనీస నిబంధనలు కూడా మీరు పాటించకుండా కేవలము ఎన్నికల్లో మీ ఎమ్మెల్యే డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, లైనింగ్ పనులు పిలిస్తే దానికి భూసేకరణ అవసరం ఉండదు, 10% కమిషన్ మీ ఎమ్మెల్యేలకు ఇప్పించేదానికి 10% కమిషన్ మీరు తీసుకునేదానికి ఒకటే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు కుప్పంకు నీళ్లు తీసుకుపోయేదానికి మా జిల్లా రైతులను ఎండబెడతావా? మరి ఈరోజు దాదాపుగా హిందూపురం పార్లమెంటు పరిధిలో 300 గ్రామాలు రైతులు నష్టపోబోతున్నారు. గత 10 సంవత్సరాలుగా భూగర్భ జలాలు ఇంకి ఈరోజు రైతులు సంతోషంగా పంటలు పెట్టుకునే పరిస్థితి నుంచి మీరు పిల్ల కాలువల నిర్మాణం చేయకపోయినా కూడా ఎవరు కూడా పెద్దగా అబ్జెక్షన్ చేయలే. ఎందుకంటే భూగర్భ జలాలు పెరిగినాయి, బోర్లు వేసుకుంటా అన్నారు, పంటలు పెట్టుకుంటా అన్నారు. మరి ఈరోజు మీరు పిల్ల కాలువల నిర్మాణాన్ని నీ ప్రభుత్వంలోనే జీవో 22 ఇచ్చి 2015లో అటకెక్కించినావు. మరి ఇప్పుడు కూడా నీ ప్రభుత్వంలోనే ప్రధాన కాలువ లైనింగ్ చేసి భూగర్భ జలాలు కూడా దిగువనున్నటువంటి ఆయకట్టు గ్రామాలకు రాకుండా చేస్తున్నావు.